హాయ్ అండి. హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇదైతే చూసారు కదా! ఫ్రైడే కోసం అయితే గురువారం నైటే అయితే ఇలా ముగ్గులైతే యేసుకున్నానండి. ఎంత మంచిగా యేసుకున్నానో. ఉదయం లెగ్స్ చూసేసరికి వర్షం పడి ముగ్గు మొత్తం పోయిందనమాట. మళ్ళీ ఉదయాన్నే యేయాల్సొచ్చింది. ఇదనుకోండి ఇది నైట్ అనమాట. నైట్ అయితే ఈ 2 పనులైతే చేసుకోవాలండి మర్చిపోకుండా. ఈ రాగి బిందెలో వాటర్ పోసుకోవటం, బాదం పప్పు నానబెట్టుకోవటం అనమాట. ఈ 2 పనులైతే చేసుకొని ఎళ్ళైతే పడుకుంటాననమాట. ఇదిగోండి ఇదొచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఫ్రైడే రోజు. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి. పూజకి కావాల్సినయి అన్నీ అయితే దగ్గర పెట్టుకొని కూర్చొని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాననమాట. అటు ఇటు తిరగకుండా మొత్తం దగ్గరికి అయితే తెచ్చిపెట్టుకున్నానండి. నేను పూజ అయితే వారంలో మంగళవారం, శుక్రవారం, శనివారం ఈ 3 డేస్ అయితే చేస్తానండి కన్ఫామ్‌గా. డైలీ దీపం అయితే పెట్టను కుదరదు కానీ నాకు ఈ 3 రోజులైతే మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని తలస్నానం చేసుకొని అయితే చేసుకుంటాననమాట. డైలీ దీపం పెడదాం అనుకుంటాను. ఎక్కడండి పిల్లలు స్కూల్‌కెళ్ళే హడావుడి నాకు అట్లా కుదరట్లేదు. అందుకని ఈ 3 డేస్ అయితే పెట్టుకున్నాననమాట. ఇక్కడైతే చూసారు కదా! అన్నిటికైతే పూజ సామానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అట్లా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే అయితే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నానండి. మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు ఉప్పు దీపం అయితే పెట్టుకుంటాను. ఉప్పు దీపం పెట్టుకోవటం వల్ల ఏంటి ఉపయోగము, అది పెట్టుకోంగలోనే మనకి ఏయేయో వస్తాయి, ఆస్తులు అంతస్తులు అని ఏం లేదండి. ఏదో చిన్న నమ్మకము అంతా పాజిటివ్‌గానే ఉంటది అని ఏదో కొంచెం నమ్మకంతో అయితే మంగళవారం, శుక్రవారం అయితే ఉప్పు దీపం అయితే పెట్టుకుంటాననమాట. మనం ఒక్కసారే పెట్టంగలోనే మనకేమంతా ఏం వచ్చి పడదు కదండీ! మనం చేసేది మనం చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే పెట్టుకుంటానే ఉన్నాను. మరీ వారం అయితే పెట్టుకోనండి. ఎప్పుడైనా నాకు ఈరోజు పెట్టుకోవాలి అని అనుకుంటే అప్పుడు పెట్టుకుంటాననమాట. ఇన్ని వారాలు పెట్టుకుంటాను అని అట్లా మొక్కుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అలా ఏం లేదండి. నాకు పెట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు పెట్టుకుంటాననమాట అంతేను. ప్రతి వారం కూడా అయితే పెట్టననమాట. అలాగా ఈరోజైతే ఒక్కోసారి అయితే ఆవు నెయ్యితో చేసుకుంటాను. ఈ వారం వచ్చేసి మామూలుగా ఆవు నెయ్యి అయితే ఇంట్లో లేదండి. నూగల నూనెతోనే అయితే దీపారాజన చేసుకుంటున్నాననమాట. ఇదిగోండి మా హస్బెండ్ కూడా అయితే వచ్చారనమాట. ఆయనైతే వంట రూమ్‌లోకి వెళ్ళారు. ఏదో పని మీద. నేనేమో అన్నీ అక్కడ కింద పెట్టేసుకొని కూర్చున్నానుగా. అవి పక్కకు తీయమంటే కొంచెం పక్కకు జరిపేశారనమాట. ఈ రాగి చెంబులో అయితే బయట అయితే ఒకటి పెట్టుకుంటానండి. ఒకటైతే దేవుడి రూమ్‌లో పెట్టుకునేదాన్ని ఇదివరకు. ఇప్పుడైతే ఇక్కడ పెట్టట్లేదనమాట. దేవుడి మూల ఉంటది కదండీ మనకి తలుపు చాటున ఈశాన్యం మూల అంటారు. అక్కడైతే పెట్టుకుంటున్నాననమాట. ఒకటి బయట పెట్టుకుంటాను. ఒకటి లోపలైతే పెట్టుకుంటున్నాను. అంతే. ఆ 2 అయితే ఆ 2 కూడా దాంట్లో కూడా అయితే వాటర్ వేసుకొని పసుపు, కుంకుమ, రూపాయి కాయిను, పూలు అవన్నీ అయితే రెడీ చేసుకున్నాననమాట. చూసారు కదా! పిల్లలు స్కూల్‌కి వెళ్తేనే ఇలాంటిది మనకి టైం సరిపోద్దండి. లేకపోతే పూజది కొంచెం ఎట్టయినా లేటే అయిద్ది కదండీ! పిల్లలు వెళ్ళే టైంలో పూజ ఫాస్ట్‌గా చేసుకోలేం. నాకైతే అస్సలు కుదరదండి. నేను కొంచెం లేట్‌గానే చేస్తాను. అంత హడావుడి మనిషినైతే కాదనమాట. నిదానంగానే చేసుకుంటుంటాను ఏ పనులైనా. అందుకని పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాతే అయితే పూజ అయితే పెట్టుకుంటాననమాట. నిద్ర లెగిసి ఫాస్ట్‌గా చేసుకొని తర్వాత పిల్లల పని చూద్దామన్నా ఎక్కడండి ఉదయాన్నే లెగిసేసరికి 6:30, 7 అట్లా అవుతుంది. లేట్‌గానే పూజన రోజైనా ఉదయాన్నే లెగిసి చేసుకోవచ్చుగా అని మీకు
అలాగే అనుకుంటానండి నైటే అన్నీ రెడీ చేసుకుంటాననమాట. ఉదయాన్నే లెగిసి పూజ చేసుకుందామని. ఉదయాన్నే అయితే లెగలేననమాట. టైము 6:30, 7 అట్లా అయితే అయిపోద్దనమాట. ఇంగా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్‌కైతే పంపించేస్తాను. వాళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంగా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. ఇదొచ్చేసి కనకదుర్గమ్మ అమ్మవారిది అష్టోత్తరాలండి. అవైతే చదువుకుంటాననమాట. ఇదిగోండి ఫైనల్లీ పూజ గూడా అయితే అయిపోయిందండి. హారతయితే ఇచ్చేసాననమాట. నా పూజ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి. మరీ అంతేం తెలీదండి. ఏదో నాకు తెలిసినట్టు అట్లా అయితే పూజ అయితే చేసుకున్నాను అంతేను. ప్రతి వారము ఇలాగే చేసుకుంటుంటానండి. లాస్ట్‌లో ధూప్ స్టిక్స్ అయితే ఇచ్చాను. నేను షాప్ దగ్గరికి ఎళ్ళకుండా ఇంట్లో గాని ఉంటే సాయంత్రం గూడా అయితే దీపం పెట్టేసుకుంటాను. ఆ టైంలో గాని షాప్ దగ్గర ఉంటే దీపం గూడా అయితే ఇంకేం పెట్టనండి. మళ్ళీ తెల్లారి మార్నింగే ఆ ఉప్పు దీపం గూడా తెల్లారి శనివారం కదండీ! శనివారం రోజు తీసి ఆ ఉప్పుని వాటర్‌లో కలిపి చెట్లల్లో అయితే ఏస్తాననమాట అంతేను. చూసారు కదా! ఇక్కడైతే అప్పటికైతే వంట కూడా అవ్వలేదు. పూజ అయిపోయిన తర్వాత వంట చేద్దాంలే అని ఇదిగోండి ఈరోజు కూడా అయితే పప్పుచారే అయితే చేసేస్తున్నా అనమాట. అప్పటికే టైం చాలా అయింది. కూరగాయలు కట్ చేసి అదంతా లేట్ అయిద్దని అయినా పూజ చేసిన రోజు ఆల్మోస్ట్ నేను పప్పే వండుతాను. ఇంకేం వండను. ఏదైనా కర్రీ కూరగాయలతో ఏదైనా కూర చేశాననుకోండి పిల్లోళ్ళు అదొద్దు ఇదొద్దు అని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్యి లేకపోతే ఎగ్ చెయ్యి అని గొడవ చేస్తారు. అదే పప్పుచారో సాంబారో ఏదోటి పప్పు ఐటెమ్ చేశాననుకోండి అదైతే వద్దనకుండా తింటారనమాట. ఎగ్గు జోలు అట్లా ఏమి ఎళ్ళరు. అందుకని పూజ చేసిన రోజు ఆల్మోస్ట్ పప్పే వండుతాను. ఆకుకూర పప్పు వండుతాను. ఆకుకూర తీసుకురండి అంటే మా హస్బెండ్‌ని ఏం ఆకు తెచ్చారంటే అది చెంచల ఆకండి. చెంచల కూర చెంచలాకా అంటారు. అది తీసుకొచ్చిండనమాట. అదైతే మేము తీగూరైతే చేసుకుంటామండి. మరి పప్పులో ఏస్తారో ఏరైతే నాకైతే తెలీదు. నాకు తెలిసి తీగూరైతే చేసుకుంటాము. బాగుంటది. తోటకూరలాగే దాన్ని గూడా తీగూరైతే చేసుకుంటాం. పప్పులో ఏస్తారో ఎయరో నాకైతే తెలీదు. అందుకని నేను ఎయలేదండి. అది ఏస్తారో ఎయరో అని నార్మల్ పప్పుచారు చేద్దాంలే అని పప్పుచారుకైతే పెట్టాననమాట. అదిగోండి సైడ్ కవర్‌లో ఉందిగా అది అదేనండి. ఆకుకూర తెమ్మంటే అది తీసుకొచ్చారనమాట. దాన్ని సాయంత్రమో లేపోతే వంట అయిపోయిన తర్వాతో నీట్‌గా ఒలిసి తీగూరైతే చేస్తాను అంతేను. ఇది ఆకు మరి చెంచల కూరండి. చెంచలాకు అంటారు, చెంచల కూర అంటారు. పప్పులో ఏస్తారో ఏరో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా తెలిసుంటే. ఓకేనా? ఇదిగోండి ఇక్కడైతే పప్పు గూడా అయితే ఉడికిపోయిందండి. ఒక సైడ్ అన్నం, ఒక సైడ్ పప్పు అయితే పెట్టేసాననమాట. అన్నం అయిపోయింది. పప్పు గూడా ఉడికిపోయింది. పప్పు చారుకి గూడా అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. అదేంటి బిందెత్తి పోస్తున్నాం అనుకోకండి. పప్పు చారుకి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయిగా అందుకని తేప గ్లాస్‌తో ఏం ముంచిపోద్దాంలే అని ఆ బిందె ఎత్తేసాననమాట. ఆ బిందెలో కొద్దిగే ఉన్నాయిలెండి. అవి అట్లా అయితే పోసాను బిందె తీసి అంతేను. అప్పటికే 11:30 11:40 అయిందండి. పిల్లలకొచ్చేసి 12కే అనమాట లంచు. అది మళ్ళీ వేడి వేడిగా ఉన్నా పాపం తినలేరు కదండీ! కొంచెం వాళ్ళకి బాక్సుల్లో గాని తీస్తే కొంచెం చల్లారాలి. అందుకని ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నా అనమాట. మా వాళ్ళకి వేడిగా ఉంటే అసలు తినరండి. మా హస్బెండ్ కూడా తినరనమాట. వేడిగా ఉంటే వాళ్ళకి చల్లగానే ఉండాలి. పిల్లోలైనా, మా హస్బెండ్ అయినా వాళ్ళకి చల్లగా ఉంటేనే వాళ్ళు తింటారనమాట. వేడిగా ఉంటే తినరు ఏం లేదు. కొంతమందికి వేడిగానే ఉండాలి గదండీ అప్పటికప్పుడు. ఇక్కడొచ్చేసి ఏంటంటే సాయంత్రం అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అనమాట. పిల్లలం మేము అందరమైతే కాళ్ళకి దారాలైతే కట్టుకుంటున్నామన్నమాట. ఈరోజు ఫ్రైడే అని. ఏమో ఒకరు మార్చి ఒకరికి బాగోవటం లేదు గదండీ! ఏదో చిన్న చిన్న నమ్మకాలుంటాయి గదా!
అలాగా నల్ల దారం తీసుకురమ్మని చెప్పాననమాట మా హస్బెండ్‌ని. అదైతే తీసుకొచ్చారు. పిల్లలకి గట్టి నేను గూడా అయితే నలుగురం అయితే కట్టుకున్నామనమాట. ఇదొచ్చేసి నైట్ అండి. నైట్ పిల్లలకి అన్నం వండేసాను. మేమిద్దరమైతే ఈ గోధుమ రవ్వ ఉప్మా చేసుకొనైతే తినేస్తామండి.